మళ్ళీ ఆదివారం వచ్చేసింది. మంచిగా చికెన్ గ్రేవీ చేసేద్దాం రండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి చెక్క మొగ్గ బిర్యానీ ఆకు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చిలుకలు వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి వేగేలోపు మిక్సీ జార్ తీసుకుని టమాటా జీడిపప్పులు వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మిక్సీ పట్టిన పేస్ట్ ని ఇందులో యాడ్ చేసి 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడిని యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగానే ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ ని ఇందులో యాడ్ చేసి ముక్కలన్నిటికీ మసాలా బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసి ఓసారి కలిపి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అసలైనది గ్రేవీ మంచి కలర్ ఇంకా టేస్ట్ కూడా రావడం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ అలాగే 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. అంతే, చివరిలో కొత్తిమీర త్వరగా యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే. డీటెయిల్ రెసిపీ కింద లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.